చక్రతీర్థం సమీపంలోని కోదండ రామ ఆలయం వెనుక ఉన్న యంత్రోద్ధార ఆంజనేయ ఆలయం, యంత్రోద్ధారక ఆంజనేయ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది హంపిలోని అత్యంత పవిత్ర ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయం హనుమంతుడికి, కోతి దేవుడు అంకితం చేయబడింది. ఈ ఆలయం యొక్క మూలం వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. కృష్ణదేవరాయ రాజు పాలనలో గొప్ప పండితుడైన శ్రీవ్యాసతీర్థుడు దివ్య శంకుకర్ణుడి అవతారంగా నమ్ముతారు. శంకుకర్ణుడి పూర్వ అవతారం భక్త ప్రహ్లాదుడు మరియు శ్రీవ్యాసతీర్థుడి తర్వాత వచ్చినది శ్రీ రాఘవేంద్ర స్వామి. శ్రీవ్యాసతీర్థుడు తుంగభద్ర నది ఒడ్డున చాలా ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లి నిరంతరాయంగా ధ్యానం చేసేవాడు. ఒకరోజు చక్రతీర్థం సమీపంలోని ఒక కొండలో ధ్యానం చేస్తున్నప్పుడు హనుమంతుడి చిత్రం అతని మనస్సులోకి వస్తూనే ఉంది. ఇది ఆ నిర్దిష్ట ప్రదేశంలో మాత్రమే జరిగింది మరియు మరెక్కడా లేదు. సమీపంలోని కొండలలో కూడా శ్రీ మధ్వాచార్యులు హనుమంతుడి అవతారంగా నమ్ముతారు. శ్రీ వ్యాసతీర్థుల కలలో కనిపించి తదుపరిసారి ఆంజనేయ, హనుమంతుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించమని ఆదేశించారు. తదుపరిసారి శ్రీవ్యాసతీర్థులు తన ధ్యానం మధ్యలో ఆ విగ్రహాన్ని చూసినప్పుడు ఎటువంటి ఆలస్యం చేయకుండా ఆయన తన మనస్సులోని ప్రతిమను అంగార పూజ సమయంలో బ్రాహ్మణులు ఉపయోగించే బొగ్గు ఉపయోగించి ఒక బండపైకి గీశారు. ఆశ్చర్యకరంగా ఒక కోతి శిల నుండి ప్రాణం పోసుకుని శిల నుండి దూకింది మరియు అతని డ్రాయింగ్ అదృశ్యమైంది. అతను డ్రాయింగ్ ప్రక్రియను పునరావృతం చేశాడు మరియు ప్రతిసారీ ఒక కోతి శిల నుండి దూకింది మరియు డ్రాయింగ్ అదృశ్యమైంది. ఇది 12 సార్లు జరిగింది. ఆశ్చర్యంతో నిండిన శ్రీవ్యాసతీర్థ చివరకు హనుమంతుడి ప్రతిమను ఒక యంత్రంలో బంధించాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఒక చిన్న ఆలయం నిర్మించబడింది. అందుకే ఆ ఆలయానికి యంత్రోద్ధర ఆంజనేయుడు అనే పేరు వచ్చింది. యంత్రం యొక్క ప్రధాన భాగంలో పద్మాసన స్థితిలో హనుమంతుడి విగ్రహం ఉంది. సాధారణంగా ఎగిరే లేదా ఆశీర్వదించే స్థితిలో కూర్చున్న స్థితిలో ఉన్న హనుమంతుడి ఏకైక ఆలయం ఇదే కావచ్చు. ఇక్కడ యంత్రం అనేది 6 మూలల నక్షత్రంలా కనిపించే బంధన రూపం. ఈ నక్షత్రం వృత్తంలో చుట్టుముట్టబడి జ్వాలలు బయటికి వెళ్తాయి. దీనివలన సూర్యుని డ్రాయింగ్ లుక్ వస్తుంది. ఒకదానికొకటి తోకలు పట్టుకున్న 12 కోతుల మూసివేసిన బెంజీన్ లాంటి వలయం కూడా నక్షత్రం చుట్టూ మరియు యంత్రం యొక్క బయటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దీని తరువాత శ్రీవ్యాసతీర్థ దక్షిణ భారతదేశం అంతటా 732 హనుమాన్ ఆలయాలను స్థాపించారని నమ్ముతారు. నేటికీ వీటన్నింటి జాబితాను పొందడం చాలా కష్టం. నేటికీ ఈ ఆలయం చాలా పవిత్రమైన ప్రదేశం మరియు ప్రతిరోజూ చాలామంది దీనిని సందర్శిస్తారు. ఈ ఆలయంలో మరియు చుట్టుపక్కల చాలా కోతులు కనిపిస్తాయి. ఎవరూ వాటిని ఇబ్బంది పెట్టనంత వరకు అవి హాని చేయనివి కానీ మీరు ఆలయంలో కొబ్బరికాయలు లేదా అరటిపండ్లు సమర్పించాలని నిర్ణయించుకుంటే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కోతులు వాటిని మీ బుట్టల నుండి కొట్టేయవచ్చు. యంత్రోద్ధారక ఆంజనేయ ఆలయానికి ఎలా చేరుకోవాలి? ఈ ఆలయం కోదండ రామ ఆలయం వెనుక ఉంది. దీనిని విరూపాక్ష ఆలయం నుండి విరూపాక్ష బజార్ ద్వారా తుంగభద్ర నది ఒడ్డున ఉన్న కంప భూప మార్గం అనుసరించి లేదా ఎదురు బసవన్న సమీపంలోని కొండ ఎక్కి అచ్యుత రాయ ఆలయం దగ్గర దిగడం ద్వారా లేదా ఆలయం నుండి నది వైపు నడిచి చేరుకోవచ్చు. విజయ విఠల ఆలయం నుండి రాజు బ్యాలెన్స్ వైపు నడిచి దాని గుండా కూడా ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయానికి చేరుకోవడానికి కంప భూప మార్గం అత్యంత అనుకూలమైన మార్గం, కానీ వర్షాకాలంలో హోసపేటేలో ఉన్న తుంగభద్ర ఆనకట్ట గేట్లు తెరవబడతాయి. దీనివల్ల కంప భూప మార్గం మునిగిపోతుంది. నీరు కోదండ రామ ఆలయ పాదాల వద్ద చేరుతుంది. అలాంటి సమయాల్లో అచ్యుత రాయ ఆలయం లేదా విఠల ఆలయం ద్వారా వెళ్లే మార్గం మాత్రమే ఎంపికలు. సమీపంలోని దేవాలయాలు, స్మారక చిహ్నాలు ఆకర్షణలు కోదండ రామ దేవాలయం, సూర్యనారాయణ దేవాలయం, 2 కోదండ రామ దేవాలయం వెనుక ఉన్నది అచ్యుత రాయల దేవాలయం, విఠల దేవాలయం, కింగ్స్ బ్యాలెన్స్, కోటి లింగ దేవాలయం, శ్రీ రఘునందన తీర్థ మూల బృందావనం, సుగ్రీవుని గుహ, పురాతన రాతి వంతెన, పురందర మంటపం.